ఈరోజు వీకెండ్ కామెంట్స్ రాసిన వారాంతపు పలుకులాయన పాపం మొదలెట్టిన తీరు, ముగించిన తీరు, మధ్యలో దాన్ని ఏదైనా ఒక విషయం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళ పార్టీలో ఆ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, దారుణాలు, దోపిడీ, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వీటి గురించి ఒక పాయింట్ రాయాలి. మళ్ళీ దీనికి అంతటికీ కారణమే అని చెప్పి జగన్ దగ్గరకు తీసుకురావాలి. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి లాగాలి. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు రాసుకుంటూ రావాలి. మళ్ళీ దీనికి అందరికీ కారణం అని చెప్పి పైకి రావాలి, మళ్ళీ కిందకి. నిజంగా అసలు వీళ్ళ వీళ్ళ బాధ ఏందో అర్థం కాదు. వాస్తవానికి ఈ మొత్తం వీకెండ్ కమెంట్స్లో ఆయన చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు మేల్కోకపోతే అంట, చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకపోతే అంట, మహాభారతంలో ధృతరాష్ట్రుడిలాగే చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతారు. కౌరవులు ఏ విధంగా అయితే అంతరించిపోయారో తెలుగుదేశం పార్టీకి కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన చెప్పదలుచుకున్నారు. ఆ పాయింట్ కూడా రాసుకుంటూ వచ్చారు క్లియర్గానే. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని వివరించడం కోసం ధృతరాష్ట్రం నుంచి మొదలెడతాను అని. ధృతరాష్ట్రుడు చాలా మంచివాడు. తమ్ముని కుమారులైన పాండవులకి ఆస్తిలో ఎంతో కొంత న్యాయం చేయాలని చెప్పి తలచేవాడు. కానీ ఎప్పుడైతే నిండు సభలో కౌరవులు ద్రౌపదిని అవమానించారో ఆ అవమానాన్ని కూడా కంట్రోల్ చేయకుండా ధృతరాష్ట్రుడు మౌనంగా ఉండిపోయి చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. ధృతరాష్ట్రుడు మంచివాడు కాదా అంటే మంచివాడే, కానీ చెడ్డవాళ్ళైన కౌరవులను ఆపుకోలేక చెడ్డ పేరు మూటగట్టుకున్నారట. ఫలితంగా మహాభారత సంగ్రామం జరిగింది. కౌరవులు నాశనం అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ధృతరాష్ట్రులాగే మిగిలిపోతారు ఇప్పుడు మేల్కోకపోతే అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారట. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కంట్రోల్ చేయలేకుండా పోతున్నారట. దీనికి కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారేనట. ఇది మళ్ళీ గమ్మత్తు అనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో అంట ఎమ్మెల్యేలకు ఎక్కడ లేని విచ్చలవిడితనం అలవాటు అయిపోయిందంట. అవును, అంతకుముందు పాపం ఎక్కడే కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా శుద్ధపూసల్లాగా ఉండేవాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో విచ్చలవిడిగా పెరిగిపోయిందంట. అది ఇప్పుడు ఎమ్మెల్యేలు కొనసాగిస్తూ ఉన్నారట. ఇది ఒక బాధ వెళ్ళదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులే గుసగుసలాడుకుంటూ ఉంటే, ఈ దరిద్రాన్ని తీసుకెళ్ళి ఇంకెవరికో ముడిపెట్టాలని చెప్పి ఈయన ప్రయత్నం ఉంది చూశారు. నిజంగా మీ కష్టాలు ఎవరికి రాకూడదా స్క్రిప్ట్ రైటర్లు? రాసేది ఉందో ఎమ్మెల్యేల అక్రమాలు ఏ విధంగా దారిన పట్టాలి, చంద్రబాబు గారికి ఏ విధంగా చెడ్డ పేరు వస్తుంది, ఇవన్నీ రాయాలనుకున్నారు. బాగానే ఉంది, రాసుకుంటూ వచ్చారు. మధ్యలో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టడం ఎందుకు? డైరెక్ట్గా రాసేసి చంద్రబాబు గారికి కోపం వస్తుంది, ఏమన్నా ఆయన కోపం వస్తే మనకు వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా రాకుండా పోతాయని అట్లేం కాదు కదా. మీకు చాలానే ఉంటాయి కదా. చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అది డెఫినెట్లీ తన వైఫల్యం, తన చేతగానితనం, తన లీడర్షిప్లో అత్యంత ఫెయిల్యూర్ అంశం అది. ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకున్నారు? ఏ ఒక్క ఎమ్మెల్యేని దారికి పెట్టారు? అసలు ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? ఈ ఎడిటోరియల్ ఆయనే రాసుకుంటూ వచ్చారు. రోజు నేను మీరు మాట్లాడుకుంటూ రావడం కాదు, ఎడిటోరియల్లో కూడా ఈయనే రాసుకుంటూ వచ్చారు. అత్యంత దారుణం, అత్యంత దారుణం. ప్రతి పనికి ఎమ్మెల్యేలు జొరబడిపోతూ ఉన్నారు. ఎమ్మెల్యేల మాట చెప్పకుండా ఎమ్మెల్యేల పర్మిషన్లు కూడా పెళ్ళి కావడం లేదు, శోభనం కావడం లేదట. పెళ్ళి కావాలన్నా శోభనం కావాలన్నా ఎమ్మెల్యేల అనుమతి కావాల్సింది, దానికి ఇంత రేటు కడుతున్నారట. ఇంత దారుణంగా వీళ్ళే రాసుకుంటూ వచ్చి దాన్ని కంట్రోల్ చేయకుండా, దాన్ని కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వాన్ని వీళ్ళు చురకలు అంటించాలి. అంటే ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటే మహాభారతంలో ధృతరాష్ట్రునికి పట్టిన పరిస్థితి చంద్రబాబుకు వస్తుంది అన్నారు. చంద్రబాబుకు ఆ పరిస్థితి వస్తే వీళ్ళ పత్రికలకు, టీవీ ఛానళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇంకా? సో ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళు వీళ్ళు బాగుండాలి, వీళ్ళు ఆర్థికంగా బాగుండాలంటే వీళ్ళకి కావాల్సినటువంటి చంద్రబాబు గారు టీడీపీని అధికారంలోకి ఉండాలంటే మీరు చూడండి, ఎమ్మెల్యేలు బరి తెగిస్తూ ఉన్నప్పుడు ఆయన ధృతరాష్ట్రులాగా మిగిలిపోతూ ఉంటే మీరేమైనా కనుక కాసింత హితబోధ చేయండి. ధర్మరాజులాగా కాకుండా, కర్నూలులాగా కాకుండా, కనీసం దుర్యోధనలా కాకుండా ఏదో ఒక పాత్ర తీసుకొని హితబోధ చేయండి. చేసి మరి చంద్రబాబు గారిని కాపాడని మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మరి ఇది తప్పదు కదా. దానికోసమే కదా పత్రికా, టీవీ ఛానల్ అనే మీడియా ముసుగులో మీడియా అనే బేసిక్ లైన్ ఇసి పెట్టేసి ప్రవర్తిస్తున్నది వీళ్ళు కూడా.
ఎమ్మెల్యేల ఇష్టరీతిని కాదు, అసలు ఆ అరాచకాన్ని చెప్పడానికి అంటే అసలు మాటలు కూడా చాలవు. అంత దారుణమైనటువంటి అరాచకాలు ఉన్నాయి ఎమ్మెల్యేలవి. అందరివి కింద నుంచి పై వరకు. దాన్ని చంద్రబాబు గారు కంట్రోల్ చేయాలని కూడా వినేవాళ్ళే ఉండే, ఎవరు లేరు. అంత ధైర్యంగా చంద్రబాబు గారు కంట్రోలు చేయలేరు. ఏదో పై పై మాటలు రెండు చెప్పినా కూడా వినేవాళ్ళు లేరు. సో వెరజ్ ఇదంతా ఒక సీరియల్ డ్రామానే. నేను తమలపాకుతో కొడుతూ ఉన్నట్టు నటిస్తా, నువ్వు ఏడుస్తూ ఉన్నట్టు నటించు అని చెప్పి ఇదొక ఫ్రేమ్వర్క్లో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకోవాలి, వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి. లేదు, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎట్లుంటే డబ్బు దగ్గర పెట్టుకుంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జంప్ అయిపోవాలి. ఇదే కదా ఎజెండా. దాన్నే కదా ముందు పరిచి అవలంబిస్తూ ఉన్నారు, ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎమ్మెల్యే గాడి తప్పిండ్రు, కారణం జగన్. చంద్రబాబు మాట ఎమ్మెల్యేలు వినడంలే, కారణం జగన్. ప్రజలను ఎమ్మెల్యేలు పీడిస్తున్నారు, కారణం జగన్. ఇసుక విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు, కారణం జగన్. మద్యం షాపుల సిండికేట్ అయి లిక్కర్ అంతా అక్రమాలు చేస్తున్నారు, కారణం జగన్. ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడు, కారణం జగన్. చంద్రబాబు నాయుడు ఎంత సీరియస్ చెప్పినా ఎమ్మెల్యేలు వినడంలే, పట్టించుకోవడంలే, కారణం జగన్. వీళ్ళు చేసే ప్రతి దరిద్రానికి కారణం జగన్ అని రాస్తారేందా స్వామి వీళ్ళు.